పెద్దలందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా ఆశీస్సులు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ టు దిస్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు మీరు హ్యాపీ అయితే మా ప్రెజెన్స్తో మా డైరెక్టర్ గారు కూడా ఇలా రానివ్వటం బాగానే ఉందని అనిపిస్తే మళ్ళీ వస్తాం. చాలా మామూలు విషయాలు మీతోనే మాట్లాడతా. నేను నా జీవితంలో అత్యంత ఎక్కువ గౌరవం ఇచ్చేది ఉపాధ్యాయులకి. నా అమ్మ నా మొదటి టీచర్, మా నాన్న నా రెండవ టీచర్. తర్వాత స్కూల్కి పంపించినాక నా ఎలిమెంటరీ స్కూల్లో, నా హై స్కూల్లో, నా కాలేజీలో ఎవరెవరో నన్ను వాళ్ళకి చేతనైనంతగా తీర్చిదిద్దారో వాళ్ళందరి వల్లనే నేను ఇక్కడ ఉన్నా. సో టీచర్ ఈజ్ గ్రేట్. అవునా కాదా? ఒక టీచర్ కథ చెప్తా, కథతో స్టార్ట్ చేస్తా నేను. అది ఒక హై స్కూలు, 40 మంది పిల్లలు ఉన్నారు, చిన్న గది. ఒక పిల్లవాడు చేతికి వాచ్ పెట్టుకొని వచ్చాడు. వాడు రెగ్యులర్గా పెట్టుకోడు, అంత ధనవంతుడు కూడా కాడు. ఆ పిల్లవాడిని అన్న దుబాయ్లో పనిచేస్తూ వస్తూ చేతికి వాచ్ కట్టుకొని వచ్చి, తమ్ముడు సరదా పడుతున్నాడని ఇప్పుడు కట్టుకోరా అని ఇచ్చాడు. మధ్యాహ్నం భోజనం టైంలో ఆ అబ్బాయి పుస్తకాలు బ్యాగ్ మీద వాచ్ పెట్టేసి భోజనానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పటికి వాచ్ లేదు. ఏమైంది? వాచ్ పోయింది. ఎట్లా పోయింది? ఈ పిల్లల్లోనే ఎవరో ఒకరు తీశారు. దొంగతనం చేయాలనే కోరిక ఉండకపోవచ్చు, అదొక సరదాగా తీసుంటాడు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గై. అందరి బ్యాగులో వెతికితే, అందరి సంచులు జేబులు వెతికితే దొరుకుతుంది. వాట్ ద టీచర్ డిడ్, అది మనకి ఇంపార్టెంట్. పిల్లలందరినీ ఒక గోడ వైపున, గోడ పక్క ముఖం పెట్టి నిలవడం అన్నాడు. బిఫోర్ దట్ మీ బ్యాగులన్నీ తెచ్చి ఈ గోడ పక్కన పెట్టమన్నాడు. ఒక గోడ వైపున బ్యాగులన్నీ పెట్టించాడు. రెండవ గోడ వైపున పిల్లల్ని ఇటువైపు చూడకుండా అటువైపు ముఖం పెట్టి నిలవడం అన్నాడు. నేను చెప్పే వరకు మీరు ఇటు తిరగొద్దు అన్నాడు. ఆయన, ఆ టీచరు కళ్ళకి గంత కట్టుకొని బ్యాగులన్నీ ఎతకటం మొదలుపెట్టాడు. ఒక బ్యాగులో వాచ్ దొరికింది ఆయనకి. ఏ బ్యాగ్ ఆయనకి తెలియదు. ఆ వాచ్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి తర్వాత గంత విప్పి, ఈ వాచ్ నీదేనా అని పోగొట్టుకున్నాను అడిగాడు. అవును నాదే సార్ అన్నాడు. ఇంకెప్పుడు స్కూల్కి వాచ్ పెట్టుకొని రావద్దు, పెట్టుకొని వస్తే అట్లా పెట్టిపోవద్దు, జేబులు వేసుకో అని వాడికి సూచన ఇచ్చి క్లాస్ కంటిన్యూ చేశాడు. కట్ చేస్తే ఇక్కడ కట్ చేస్తున్న స్టోరీని. ఆఫ్టర్ 25 years ఈయన రిటైర్ అయినాడు. ఇంట్లో ఉన్నాడు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఆయనకి. ఇద్దరు ఎగిరిపోయినారు. ఎగిరిపోవడం అంటే ఒకటి ఆస్ట్రేలియాకి, ఒకటి కెనడాకి ఎగిరిపోయినారు. ఈరోజు తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలు ఎగిరిపోవాలనే కోరుకుంటున్నారు. ముసల్తనం వస్తే చూసుకోవడానికి ఎవరు మిగలరు. అక్కడ నుంచి వాట్సాప్లో, స్కైప్లో మాట్లాడతారు. తండ్రి ఏమైనా నాకు గుండె నొప్పి వస్తుందిరా, ఇది పెద్ద జబ్బేమో డౌట్ ఉందనంటే అక్కడ నుంచి కొడుకు కానీ కూతురు కానీ ఇక్కడ హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. వాళ్ళు రారు. అట్ట ఈ టీచర్ కొడుకులు కూడా ఎగిరిపోయినారు. వీళ్ళిద్దరూ ఒంటరిగా ఉంటున్నారు, ఒకరికొకరు తోడు. ఒక రోజున ఒక 30 ఏళ్ళ వయసు ఉన్న ఒక కుర్రోడు వచ్చి ఆయనకు నమస్కారం పెట్టాడు. ఎవరా నువ్వు అన్నాడు ఆయన. నీ స్టూడెంట్ అని సార్. నీకు గుర్తుండదు, నాకు మాకంటే టీచర్లు గుర్తుంటారు, మీకు పిల్లలందరూ గుర్తుంటారు కదా. ఇప్పుడు నేను IAS పూర్తి చేసి ఉత్తరప్రదేశ్లో కలెక్టర్గా పనిచేస్తున్నా. మిమ్మల్ని దర్శనం చేసుకోవడానికి వచ్చినాను సార్. ఒక్క స్టోరీ చెప్తే మీకు నేను గుర్తొస్తా,
అని ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ చెప్పాడు. అవును రా, ఒకసారి జరిగిందట క్లాసులో అన్నాడు. ఆ దొంగతనం చేసిన పిల్లవని నేనే సార్ అన్నాడు. అర్థమైందా? ఎవడి ఐఏఎస్లో ఆ రోజు దొంగతనం చేసినాడు. అప్పటి నుంచి మీరు నాకు ఆదర్శంగా నిలబడ్డారు సార్. మీరు డైరెక్ట్గా బ్యాగులు వెతుకుంటే నా బ్యాగులో వాచ్ దొరికేది, నేను దొంగగా ముద్రపడేది. నాకు పిల్లలందరూ దొంగ అనేవాళ్ళు. నన్ను స్కూల్లో చదివినంత కాలము నేను దొంగగానే ముద్రపడి ఉండేవాడిని. ఈ అవమానం తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని. మీరు ఎవరు దొంగతనం చేస్తారో ఆ పిల్లలు దొంగలు కాదు, సరదాగా చేసుకుంటారని భావించి మీకు కూడా ఎవరు దొంగతనం చేస్తున్నారో తెలియకుండా ఉండడానికి గంత కట్టుకున్నారు చూడండి. దట్ అట్రాక్టెడ్ మీ. నేను ఇంత గొప్పగా ఎదగడానికి మీరే కారణం సార్. ఇప్పుడు కూడా చప్పట్లు కొట్టకపోతే అలా. ఇంత మంచి కథ మీకు చెప్పే కదా, ఈ కథ మీరు జీవితంలో మర్చిపోరిక. ఐఎమ్ షూర్ ఆఫ్ దట్. కథ అంత పవర్ఫుల్. రిమెంబర్, కథ అంత పవర్ఫుల్. అందుకనే టీచర్ అనే వాళ్ళు ఎవరైనా ఎంత గొప్ప సబ్జెక్ట్ అయినా మీరు చెప్పండి, కథ కంపల్సరీగా చెప్పాలి, కథ ద్వారా చెప్పాలి. మర్చిపోం మనం కథల్ని. ఈ టీచర్ గొప్పతనం అక్కడ ఉంది. మామూలు టీచర్, ఆ మామూలు టీచర్ గొప్పతనం ఏంటంటే పిల్లవాళ్ళు సరదాగా దొంగతనం చేస్తారు చిన్న వయసులో. వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు దొంగలు కాదు. ఈ వయసులో దొంగని ముద్ర వేస్తే దొంగలైన ఈ త్వరలో. ఈ కథ నాకు తెలుసు కాబట్టి మా హాస్పిటల్లో ఒకసారి దొంగతనం జరిగింది. ఎండోస్కోప్ అని 2.5 లక్షలు ఖరీదైన వస్తువుని మాయం చేశారు. అప్పుడు ఎస్పీ నాకు పరిచయం కాబట్టి ఫోన్ చేయగానే ఒక సిఐని పంపించాడు. ఒక 2 రోజుల్లో వస్తువుని పట్టేసినారు. దొంగతనం చేసింది నా స్టాఫే. ఇప్పుడు కావాలని చేయలే. మా డాక్టర్లో ఒక డాక్టర్ మీద వాడి కోపం ఉంది. ఆ కోపంలో ఏం చేయాలో తలుచుకు వస్తువుని తీసుకెళ్ళాడు. ఆవేశంతో చేశాడు, ఆలోచన లేక చేశాడు. నాకు అర్థమైంది. ఈ కేసును కానీ పరిష్యూ చేస్తే అతనికి శిక్ష పడటం ఖాయం. కేసు కోర్టుకు వచ్చినప్పుడు నేను సాక్ష్యం చెప్పాలి. అతని తరఫున లాయర్ కూడా నా ఫ్రెండే. నేను ఆ లాయర్కి ఏం చెప్పానంటే, ఈ కుర్రోడికి శిక్ష పడకుండా చూడమని చెప్పాను. కారణం చెప్తున్నాను నేను మీకు. శిక్ష పడితే జైల్లో 6 నెలలు, సంవత్సరం ఉంటే మన దేశంలో జైల్లో శిక్షణని ఇవ్వవు. శిక్షణిచ్చి మనిషిని మార్చవు. జైల్లో ఉన్న దొంగలు అతనికి శిక్షణ ఇస్తారు. చిక్కకుండా దొంగతనం ఇట్ట చేయాలి. అవునా కదా? ఇతనికి శిక్ష పడితే పర్మనెంట్ దొంగ అవుతాడు. అతను 3 పిల్లలు ఉన్నారు అతనికి. పిల్లలు అన్యాయం అవుతారు, భార్య అన్యాయం అవుతుంది, వీడు దొంగగా మారుతాడు, సమాజానికి ఒక బరువు తయారవుతుంది. అందుకు అలా లాయర్కి నేను ఏం చెప్పినా అంటే, ఈ కేసు ఎత్తిపోవాలా, ఉండకూడదు, వాడికి శిక్ష పడకూడదు. పగ కంటే క్షమ చాలా గొప్పది, గుర్తుపెట్టుకోండి. నేను పగబట్టొచ్చు వాడి మీద, దొంగతనం చేశాడు కదా అని. నాకు ఈ టీచర్ ఉదంతం నేర్పించింది. నాకు ఇది పగ సాధ్యం కాదు, క్షమ అద్భుతమైంది. పోలీసులు ఏం రాశారంటే కేసులో, ఎఫ్ఐఆర్లో, ఈ వస్తువు తీసుకొని పరిగెత్తుతుంటే వెంటబడి పట్టుకున్నామని రాశారు. నాకు సిఐ ఏం చెప్పాడు, ఒక గోతాంలో పెట్టి, సంచిలో పెట్టి, ఒక బ్రిడ్జి కింద పెడితే పట్టుకొచ్చారు డాక్టర్ అన్నాడు ఆయన. నేను ఇదే చెప్పాను. బ్రిడ్జి కింద దొరికితే పట్టుకొచ్చామని చెప్పినారు, పరిగెత్తుతుంటే పట్టుకున్నామనేది కరెక్ట్గా అదే చెప్పాను. కేసు ఎత్తిపోయి అతను విడుదల కావడమే కాదు, అక్విట్ కావడమే కాదు, ఆ తర్వాత 6 నెలల తర్వాత వాడి కుటుంబంలో వాళ్ళ పిల్లలకి జబ్బు చేస్తే నా దగ్గర చూపించుకోవడానికి వచ్చాడు. మా మధ్య ప్రేమ అలాగే ఉన్నది, అతను దొంగతనం చేసింది కూడా. నౌ యూ టెల్ మీ, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు దోచినారు.
మన సీతారామరాజును చంపినారు, మన నాయకులు అనేక మంది జైలులో పెట్టారు. ఇప్పుడు నేను బ్రిటిష్ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలా? కుదురుతుందా? జలియన్ వాలాబాగ్లో మెసాకర్ చేసిన డయ్యర్, ఇవన్నీ చేసిన వాళ్ళు చచ్చిపోయినారు, లేరు వాళ్ళు. ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఈ పనులు చేయలే. ఎవడి మీద మీరు పగ తీర్చుకుంటారు మరి చెప్పండి? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. చరిత్రలో పగ తీర్చుకోవడం ఇంపాసిబుల్. ప్లీజ్ రిమెంబర్ దిస్. సేమ్ ఈజ్ ద కేస్ విత్ లైఫ్. ఈ మధ్య ఒక అద్భుతమైన సినిమా వచ్చింది. సినిమా పేరు మళ్ళా చెప్తా. ఒక అబ్బాయి అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అమ్మాయికి అమ్మాయి యాంగిల్లో చెప్పిన కథ ఇది. మామూలుగా అబ్బాయి యాంగిల్ అయితే RX 100, యానిమల్, అర్జున్ రెడ్డి ఇలాంటి సినిమాలు వస్తాయి. అన్నీ చూసిరా నేను, యానిమల్ తప్ప. యానిమల్ అయితే భయమేసి చూడలా. అమ్మాయి యాంగిల్లో చెప్పిన సినిమా. ప్రేమించుకున్నారు, ఓకే, యుక్త వయసు వచ్చింది, 24 ఏళ్ళ వయసు, మేజర్సు, ప్రేమించుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, మనం ఏం తప్పట్టాల్సింది ఏం లేదు. ఆ అమ్మాయికి రోజు రోజుకి అర్థం కావటం మొదలైంది. హైలీ పొసెసివ్గా ఉన్నాడు ఈ అబ్బాయి. ఏ అబ్బాయి పిల్లలు మాట్లాడినా అనుమానిస్తాడు. ఇంటికి తీసుకెళ్ళాడు ఒకసారి. వాళ్ళ అమ్మ మొగనోము మాట్లాడదు. వాళ్ళ నాన్న కోపం వస్తే వాళ్ళ అమ్మని బెల్ట్తో కొడతారంట. వాళ్ళ అమ్మ కూడా ఇప్పుడు వంట చేయటం బాగా రావడం లేదంట. పెళ్లి చేసుకొని బాగా వండి పెట్టాలంట. ఈ అమ్మాయికి 70 సినిమా కనపడటం మొదలైంది. ఈయన్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం బగ్గు అర్థం కావటం మొదలైంది. ఫైనల్గా బ్రేకప్కి సిద్ధమైంది. సిద్ధమైతే వీడు పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో అమ్మాయి గురించి స్లాండర్స్ ప్రచారం చేసి, కాలేజీ మొత్తం వికృతంగా ప్రచారం చేసి, దుర్భాషలాడి, ఈ అమ్మాయి పరీక్షలు రాయకూడదు, కాలేజీలో బయటికి వెళ్ళినా కూడా జీవితం నాశనం కావాలనుకొని ప్రవర్తించడం మొదలెట్టాడు. దీన్ని ఈ అమ్మాయి ఎట్లా డీల్ చేసింది, అది సినిమా. సినిమా పేరు గర్ల్ ఫ్రెండ్. పేరే అంత బాగలేదనిపిస్తుంది కానీ కంటెంట్ అద్భుతమైన కంటెంట్. మీలాంటి పిల్లలు గ్యారెంటీగా చూడాలి ఆ సినిమా. హౌ ఏ ఉమెన్ కెన్ ఫైట్ ఫర్ హర్ లైఫ్, అది చూడాల్సింది. అబ్బాయిలు కూడా చప్పట్లు కొట్టడానికి పనికొచ్చే మంచి సినిమా. మీకు వ్యతిరేకమైన సినిమా కాదు అది. ఆ పిల్లవాడు లాంటి వాళ్ళు కాదు మీరు, అందుకని మీకు చెప్తున్నాను నేను. వాడు హైలీ పొసెసివ్ ఫెలో. యు ఆర్ ద అండర్స్టాండింగ్ గైస్. లోకం మారింది. దిస్ ఇస్ ఆల్ ఆల్ఫా జనరేషన్. కొద్దిమంది జనరేషన్ జడ్. ఆల్ఫా జనరేషన్ ఈజ్ థింకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అర్థం చేసుకునే జనరేషన్ ఇది. మా జనరేషన్ లాంటిది కాదు. మేము బేబీ బూమర్స్ అంటాం మా జనరేషన్ని. ఎట్లా ఉందో వ్యవస్థ అట్లే ఉండని అనుకునే బ్యాచ్ మాది. ఈ జనరేషన్ తమకు నచ్చకపోతే వ్యవస్థను మార్చాలని కోరుకునే జనరేషన్ ఇది. వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ వెన్ ఇట్ ఈస్ నాట్ లైక్లీ టు బి అలౌడ్. అలౌ చేయటానికి పనికిరాని వ్యవస్థ అయితే మార్చాలని కోరుకునే జనరేషన్ ఇది. నేను బాగుపడితే చాలు, ఎవడు ఎట్లా పోతే నాకెందుకు, ఇది వర్కౌట్ కాదు. మీ అమ్మ నాన్నలు మీకంటే ముందున్న జనరేషన్ వై, ఈ జనరేషన్ ఏం ఆలోచిస్తుంటే నా పిల్లలు బాగుపడితే చాలు, ఎవడు ఎట్లా పోతే నాకెందుకనే జనరేషన్ అది. మీ జనరేషన్ ఇది కాదు. ఎవడు ఎట్లా పోతే నాకెందుకంటే వాళ్ళు పోయినట్టు అందరూ పోతారు. నేను ఒక స్టోరీ నా వైద్యంలో చెప్తా. నా దగ్గరికి ఒకడు విరేచనాలంటే బేదులని వచ్చినాడు. 2 మాటలు ఒకటి అర్థం. మా రాయలసీమలో బేదులు అంటాం, తూర్పుకి వెళ్తే విరేచనాలు అంటారు. నీళ్ళగా మోషన్కి వెళ్తారు. పేదవాడు నా దగ్గరికి వస్తే ఏం సార్ ఏం చేయాలంటే మందులు రాసిస్తే తీసుకుపోన్నా. కాగితం తిప్పుతున్నాడు వాడు. ఏమిరా నాయన అన్న. ఎంతైతే సార్ ఈ మందులు అన్నాడు.
200 అన్నా. నా దగ్గర పైసలు లేవే 200 అన్నాడు. మా డాక్టర్లు ఏమంటారు? పైసలు లేవంటే నాకేం సంబంధం అంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పైసలు లేవన్నీ చూస్తారు, ప్రైవేట్ హాస్పిటల్ అయితే డబ్బులు లేకుండా చూడరు. ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నంతకాలం ప్రజలకు ఆరోగ్యం రాదు. మీకు డౌటా? నేను చెప్తున్నా డాక్టర్ని. ప్రజలు బాగుపడాలంటే గవర్నమెంట్ హాస్పిటళ్ళు బాగుపడాలా, ప్రైవేట్ హాస్పిటల్ పెరగడం కదా అంటారు. నేను ప్రైవేట్ హాస్పిటల్ నడిపేది, నాకు తెలుసు దాని సంగతి. సర్లేబ్బా డబ్బులు ఇవ్వక్కర్లేదు, చెప్పి కొనుక్కోపోండి. కొనడానికి పైసలు లేవన్నాడు. డాక్టరు డబ్బులు ఇచ్చేటోడు కాదు, మీ జేబులో డబ్బులు పీక్కునేటోడు. నేనేం చేయమంటావు అన్నా. వెళ్ళాడు, కాగితం తీసుకెళ్ళి సైడ్ కాలంలో బారేశాడు. వాడికి విరేచనాలు తగ్గవు, ఇది వారము 10 రోజులు ఉంటాయి. ఈ లోపల ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేశాడు. దాని మీద ఈగలు వాలినాయి. సరే దోమలు వదిలి, ఈగలు మనకి ఇక్కడ ముఖ్యం. ఈగలు కాళ్ళకి రోగక్రిములు అంటుకున్నాయి. అవి లేసొచ్చి, హౌస్ ఫ్లై కదా అది, లేసొచ్చి ఆ వీధిలోని అందరి ఇళ్ళల్లో అన్నాల మీద, మంచినీళ్ళ మీద, మూతుల మీద, చేతుల మీద వాలినాయి. ఆ వీధిలో కలెక్టర్ ఉన్నాడు, ఆ వీధిలో ఘనత వహించిన మంత్రి గారు ఉన్నారు, ఆ వీధిలోనే 1000 కోట్లు సంపాదించిన అసాం ఉన్నాడు, ఆ వీధిలోనే పేదోళ్ళు ఉన్నారు. అందరిళ్ళకి ఈగలు వచ్చినాయి. పాపం వాటికి డిఫరెన్స్ తెలియదు. ఎక్కడ అన్నం ఉంటే అక్కడ వాళ్తాయి, ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ వాళ్తాయి, ఎక్కడ మూతులు చేతులు ఉంటే వాళ్తాయి. వీధి వీధి మొత్తానికి విరేచనాలు పెట్టినాయి. ఎవరెవరికి పెట్టినాయి? పేదోళ్ళకి పెట్టినాయి, ధనవంతులకు పెట్టినాయి, మంత్రి గారికి పెట్టినాయి, కలెక్టర్ గారికి కూడా పెట్టినాయి. మనం ఏమనుకుంటాం? నేను చదువుకున్నోడిని, తెలివిగల్లోని, నేను హ్యాపీగా బతకగలను, ఆరోగ్యంగా అనుకుంటాం. 3 ఏళ్ళ నాడు వచ్చిన కరోనాలో చూసినారు కదా, చదువుకున్న వాళ్ళకు లేచిపోయినారు, ధనవంతులకు లేచిపోయినారు. కానీ కొద్ది రోజులకి వాళ్ళకి అర్థమైంది, పేదవాళ్ళంతా ఎక్కువ మంది సావకుండా ఉండొచ్చు అనుకున్నారు వాళ్ళు. అది అర్థమైన తర్వాత పేదవాళ్ళని పట్టించుకోలేరు, మొదట్లో భయపడ్డారు. ఈగలకి ఏమి తెలుసు, విరేచనాలు తీసుకొచ్చి క్రిములకి ఏమి తెలుసు, నువ్వు ధనవంతుడు పేదోడు అని. ఆరోగ్య విషయాలు తెలుసు కాబట్టి నేను 80 ఏళ్ళు బతుకుతాను అనుకుంటాం మనము. వాడికి తెలియదు కాబట్టి 60 ఏళ్ళకి చస్తాడు అనుకుంటాం. వాడు చచ్చిపోయేటప్పుడు మనల్ని తోడు పిలుచుకెళ్తాడు. ఎవరు? ఆ నిరుపేదలు చనిపోయేటప్పుడు ధనవంతుల్ని తోడుగా పిలుచుకెళ్తారు. అమ్మో నేను అట్లా చచ్చేట్లా అని మీరంటే, మీరు 80 ఏళ్ళు బతకాలనుకుంటున్నారు కాబట్టి వాడు కూడా 80 ఏళ్ళు బతకాలా, అయితే నువ్వు బతుకుతావు. వాడితో నాకేం పని అంటే ఆడితో పాటు పోతావు. ఇప్పుడు చెప్పండి, 80 ఏళ్ళు బతుకుతామా, 60 ఏళ్ళకి సర్దామా? 80 ఏళ్ళు బతకాల కాబట్టి 60 ఏళ్ళలో కూడా బతికించాలా. ఇఫ్ యూ వాంట్ టు బి హెల్దీ, ఇఫ్ యూ వాంట్ టు లివ్ లాంగర్ ఆన్ దిస్ ఎర్త్, అవకాశాలు లేని వాళ్ళను కూడా నువ్వు బతికిస్తేనే నువ్వు సేఫ్గా బతకగలవు. మీ చదువు యొక్క పరమార్థం ఇదే. ఇది ఎక్కకపోతే నేను ఎంత చదివిన దానికి. ఇది నాకు అర్థమైంది. 1968 నేను మెడికల్ కాలేజ్ చేరిన, 74లో బయటకు వచ్చిన. నా రోగులు నాకు నేర్పించారు. జనమందరూ పన్నులు కట్టి నా మెడికల్ కాలేజీకి డబ్బులు ఇచ్చినారు. నా కుటుంబం ఆ రోజున 6 ఏళ్ళ చదువుకు గాను 10,000 ఖర్చు పెట్టింది. ఓన్లీ 10,000. ఇన్ దోస్ డేస్ ప్రభుత్వం వారు నా చదువు కోసం 1 lakh ఖర్చు పెట్టారు. ఇప్పుడు ప్రతి మెడికల్ కాలేజీలో, అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా 1 crore ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఎక్కడిది డబ్బులు గవర్నమెంట్కి? జనమందరూ కట్టిన పన్నులు, పరోక్ష పన్నులు అందరం కడతాం. మీ జుట్టుకు పూసే నూనె, మీ కళ్ళజోడు, మీ సున్ని, మీ చెప్పులు, మీ చొక్కా, వల్ల ఈ మైకు, వీటన్నిటి మీద పన్నులు కట్టాం. 65% ఈ దేశంలో పరోక్ష పన్నులు.
జనమందరూ కట్టిన పన్నులు జిఎస్టీ పేరుతో ప్రభుత్వం దగ్గర పోగైతే ఈ డబ్బులలోంచి ఇప్పుడు ₹1,00,00,000 కడుతుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ కొనుక్కుంటున్నారు, నిజమే. కానీ ప్రొఫెసర్లందరూ గవర్నమెంట్ కాలేజీలో రిటైర్ అయ్యి వచ్చిన వాళ్ళే. కాబట్టి అక్కడ కోటి ఖర్చు అవుతుంది, ఇక్కడ కోటి ఖర్చు అవుతుంది. అంటే జనం చదివించినారు మమ్మల్ని. రోగాల గురించి మాకు నేర్పించారు. మరణించిన వాళ్ళని బంధువులు ఉంటే పట్టుకెళ్తారు, బూడి చేస్తే ఎరువు అవుతారు, కాలు చేస్తే కాలుష్యం అవుతారు. ఈ రెండే చేస్తాం మనం. 2 కళ్ళు కార్నియాలు ఇవ్వచ్చు, కొన్ని లక్షల మంది కళ్ళు వస్తాయి. ఇవ్వం. ఎందుకు ఇవ్వం? మన వాళ్ళు స్వర్గానికి పోయేటప్పుడు కళ్ళు లేకుండా పోతారు అని భయం, అందుకని ఇవ్వం. యాక్సిడెంట్లో బ్రెయిన్ డెత్ అయితే 9 మందిని బతికించవచ్చు. బ్రెయిన్ డెడ్ అయిన మనవాడు తిరిగి రాడు, క్లోజ్. 2 కిడ్నీలు ఇవ్వచ్చు, లివర్ ఇద్దరికి ఇవ్వచ్చు, గుండె ఒకరికి ఇవ్వచ్చు, ఊపిరితిత్తులు ఇద్దరికి ఇవ్వచ్చు, కళ్ళు ఇద్దరికి ఇవ్వచ్చు. 9 మంది బతుకుతారు. ఎట్లా మనం రుణం తీర్చుకోవాలా? మన అమ్మనాన్నల రుణం అంటే బై డొనేషన్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఇఫ్ యూ ఆర్ బ్రెయిన్ డెడ్. మామూలుగా చనిపోయినారనుకోండి, బై యాక్సిడెంట్ కాకుండా మనం తీసుకెళ్ళి బూడ్చటము కాల్చటము చేయడం కంటే అనాటమీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది మెడికల్ కాలేజీలో, శరీర నిర్మాణ శాస్త్రం వాళ్ళకి ఇస్తే ఓ పెద్ద తొట్టులో ఉడకబెడతారు ఫార్మలిన్లో. ఆ తర్వాత తెచ్చి స్టీల్ బల్ల మీద ఉడకబెడతారు. తలకాయకో 10 మంది, పొట్టకో 10 మంది, ఈ చేతికి 5, ఆ చేతికి 5, ఈ కాలుకి 5, ఆ కాలుకి 5, మొత్తం 50-20 మంది పిల్లలు చుట్టూ చేరి, మీ వయసున్న వాళ్ళు తెల్లకోట్లు వేసుకొని ఉంటారు, మెడలో స్టెత్తులు ఉంటాయి, కోస్తూ ఉంటారు. నేను నా బాడీని నాలాంటి మిత్రులు 60-70 మందితో అప్లికేషన్ రాయించి మా కర్నూలు మెడికల్ కాలేజీకి ఇచ్చాను. నన్ను కూడా తొట్లో వండబెడతారు. లేచిపోతానే ఉన్నాను, పైన ముద్దులు పెడతారు. లేచిపోతారా? తొట్లో చచ్చిపోయిన వాళ్ళు బల్ల మీద పడుకోబెట్టి కోస్తూ ఉంటే నా పొట్ట కోస్తాడు ఒకడు మెడికల్ స్టూడెంట్. ఏమంటున్నాడంటే, ఇందిరా నా కొడుకు పొట్ట ఎంతలా ఉంది అని నా మీద కామెంట్ చేశాడు. నేను అడిగి చదువు చెప్తా ఉంటే కామెంట్ చేస్తారా? లేచి కూర్చొని ఏమిరా నువ్వు మాట్లాడుతున్నావు అని అనాలనిపిస్తుంది నాకు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. చచ్చిపోయినా కూడా మనం చదువు చెప్పగలం. మాకు టైం వచ్చింది. ఐ యామ్ నౌ 74. ఎప్పుడు పోతున్నా తెలియదు. బట్ ఐ విల్ టీచ్ పీపుల్ ఈవెన్ ఆఫ్టర్ మై డెత్. దట్ ఈజ్ మై ఇంట్రెస్ట్. దట్ ఈజ్ మై ఇంట్రెస్ట్ ఇన్ టీచింగ్. టీచర్ అంత గొప్పవాడు అన్నదందుకు. ఇప్పుడు మా మిత్రుడు ఒకతను దంపా కృష్ణకిషోర్ అని 1.5 సంవత్సరం క్రితం మరణిస్తే అతని బాడీ పిన్నమనేని సిద్ధార్థ గన్నవరంలో ఇప్పటికీ ఉన్నది. చదువు చెప్తుంది. జీవితం విలువది. మనం అంత అద్భుతంగా జీవించగలం. సో మై రిక్వెస్ట్ ఈస్, ఎంత పెద్ద సమస్య మీకు ఎదురైనా, ఎంత చిన్న సమస్య అయినా, నెవర్ అటెంప్ట్ టు డై. వీఆర్ హియర్ టు లివ్, దట్స్ ఆల్. మనం బతకడానికి మనకి, చచ్చిపోవడానికి లేము. అవర్ బర్త్ ఇస్ అన్ యాక్సిడెంట్. తల్లి నుంచో కణం, తండ్రి నుంచో కణం వచ్చి కలిస్తే జైగోట్ ఫామ్ అయింది. ఏ కణం వచ్చి కలుస్తుందో, ఏ కణాన్ని కలుస్తుందో ఎప్పటికీ తెలియదు. మీరు డేట్ ఆఫ్ బర్త్ అన్న డేట్కి 10 నెలల ముందు ఈ 2 కణాలు మీ తల్లి గర్భంలో కలిసినాయి. ఆ డేట్ ఎప్పటికీ తెలియదు. మనం డేట్ ఆఫ్ బర్త్ జరుపుకునేదంతా పుట్టిన తేదీ జరుపుకుంటున్నాం. నువ్వు నిజంగా పుట్టింది 10 నెలల ముందే.
నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. రాసింది కూడా అబద్ధం రాసినారు. 1/7/51 అని రాసినారు. ఆ రోజు ఎందుకు రాసినారు? మా టీచర్ రాసేసాడు డేట్ ఆఫ్ బర్త్. స్కూల్ మొదలైన దానికి ఒక 6 ఏళ్ళు వెనక్కేసి వేసేసాడు అంతే. నాకే కాదు, బిసురాయికి కూడా అట్టే రాశారు. అందుకని ఆ తేదీ డాక్టర్ల దినం అయిపోయింది. ఇప్పుడు మీ అందరికీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, మా తరానికి తెలియదు. అది నిజంగా డేట్ ఆఫ్ బర్త్ కాదు. అది అందుకు 10 నెలల ముందు డేట్ ఆఫ్ బర్త్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలియనప్పుడు వాట్ ఈస్ ద ఫన్ ఇన్ కండక్టింగ్ బర్త్డే సెలబ్రేషన్? ఆ పేరుతో విపరీతంగా సారాయి తాగడం, తాగకపోతే గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడంలా. మంచి నాణ్యమైన సారాయి ఇస్తూ ఉంటున్నారు, తాగండి, నాణ్యమైన సారాయి తాగండి, తొందరగా పోతారు. అరే మత్తు పదార్థాలు తింటే తయారు చేసిన వాడి మీద కేసు, అమ్మినవాడి మీద కేసు, తిన్నవాడి మీద కేసు. ఆల్కహాల్ కూడా మత్తు పదార్థమే. తయారు చేసినవాడి మీద కేసు లేదు, తాగినోడి మీద కేసు లేదు, అమ్మినోడి మీద కేసు లేదు, తాగమని చెప్పినోడి మీద కూడా కేసు లేదు. ఏంది పారాడాక్స్? ఇలాంటి పారాడాక్సెస్ని ప్రశ్నించడానికి ఏమీ తరం ఉంది. ప్లీజ్ రిమెంబర్ దిస్. యూ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. క్వశ్చన్ లేకపోతే లైఫే లేదు. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ మెసేజ్ ఐ వాంట్ టు డెలివర్ టు యూ టుడే. క్వశ్చన్ ఎవ్రీథింగ్. ఈ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో హీరోయిన్గా చేసిన రష్మిక, షీ స్టార్టెడ్ క్వశ్చనింగ్. క్వశ్చన్ని భరించలేకపోయినాడు అబ్బాయి, క్వశ్చన్ని భరించలేకపోయినాడు ఆ అమ్మాయి తండ్రి. ఈవెన్ విత్ దట్, డోంట్ స్టాప్ క్వశ్చనింగ్. క్వశ్చనింగ్ అనేది లైఫ్. మనకి దేన్ని సాధించాలన్నా క్వశ్చన్ అనే దాన్ని కాంప్రమైజ్ కాకూడదు అనేది నా పాయింట్. ఇంకొక చెప్పనైతే, మీరు ఎవరైనా హిచ్కి అని సినిమా చూసారా? హిచ్కి హిందీ సినిమా. హిచ్కి రాణి ముఖర్జీ అందులో హీరోయిన్. దేర్ ఇస్ నో హీరో ఇన్ దట్ సినిమా. చూడలే? నేను చిన్న బ్రీఫ్ 5 నిమిషాల్లో చెప్తా. చెప్పినాక కూడా చూడకపోతే అది మీ తప్పే. చెప్పడం నా వంతు. రాణి ముఖర్జీ చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు అమ్మాయికి జబ్బు వచ్చింది, టోరెట్స్ సిండ్రోమ్ దాని పేరు. అంటే ఎక్కిళ్ళు వస్తాయి, ఎక్కుంటుంటుంది, ఇటు గొంతుకుంటే ఆగిపోద్ది. పుట్టుకతో వచ్చిన జబ్బది న్యూరనల్ జామ్ అంటారు దాన్ని. మెదడు లోపల నరాలు జామ్ అని, జెనెటిక్ డిజార్డర్. ఈ అమ్మాయిని స్కూల్లో చేర్పించారు. రోజు క్లాసులో జరిగినంతసేపు ఎక్కిళ్ళలాగా నరకం అనుభవిస్తూ ఉంది అమ్మాయి. ఇలాగా స్కూల్ డే ఫంక్షనింగ్ జరుగుతూ ఉంది. ఫిజిక్స్ టీచర్ ఖాన్ అని ఆయన ఉపన్యాసం ఇస్తున్నాడు. ఈ అమ్మాయి చివరి కూర్చొని ఉంది, అంటుంది. ఈయన మంచిగా ఉపన్యాసం ఇస్తూ ఉంటే అది డిస్టర్బెన్స్ లాగా భావించి ఎట్లా అని పిలిచాడు అమ్మాయి. అమ్మాయి బిక్కుమంటూ భయపడతా స్టేజ్ మీదకి వచ్చింది. అమ్మాయిని చూస్తూ, ఏమ్మా డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు మీటింగ్ జరుగుతూ ఉంటే అని అన్నాడు ఆయన. లేదు సార్, నేను డిస్టర్బ్ ఏం చేయటంలా, నాకు ఇది టోరెట్స్ సిండ్రోమ్ మా అమ్మ చెప్పింది, టెక్కిన్లాగా వస్తాయి, నా అప్రయత్నం వస్తాయి సార్, నేనేం చేయలేను అనగానే ఆ టీచర్, గ్రేట్ టీచర్, అర్థమైంది ఆయనకి. అర్థమై మరి క్లాసులో ఇట్లా ఎక్కిళ్ళు వస్తే ఏం జరుగుతుంది అన్నాడు. తోటి పిల్లలందరూ ఎగతాలు చేస్తున్నారు సార్ అన్నది. మరి టీచరు అన్నాడు ఆయన. టీచర్ బయటికి ధరిమేస్తున్నాడు సార్ అన్నది. అరే అప్పుడు ఆయన అనౌన్స్ చేశాడు మైక్ తీసుకొని, ఈ అమ్మాయి మన అమ్మాయి పుట్టుకతో జబ్బు వచ్చింది, మీరు ఆ విధంగా ప్రవర్తించకూడదు, ఇక ముందు ఈ స్కూల్లో ఈ అమ్మాయిని ఎవరు అవమానపరచకూడదు, టీచర్లు బయటికి తరమకూడదు, ఐఎమ్ గివింగ్ డిక్టేషన్ టుడే అన్నాడు. ఆ క్షణములు ఆ పసిపిల్ల, 6-7 ఏళ్ళ అమ్మాయి, నేను ఎప్పటికైనా టీచర్ కావాలని తీర్మానించుకున్నాను. ఒక్క వాక్యం టీచర్ వాడింది, ఒక్క వాక్యంతో నిర్ణయం తీసుకున్నారు.
అమ్మాయి పోరాడింది, చదివింది, డిఎడ్ బిఎడ్ చేసింది, టీచర్ పోస్టులకు అప్లై చేయడం మొదలుపెట్టింది. 20 ఇంటర్వ్యూలు అయిపోయినాయి. ప్రతి ఇంటర్వ్యూలో ఎక్కిళ్ళు వచ్చేవి. ఇంటర్వ్యూ చేసేటోళ్ళు మీరు వెళ్ళండి, మీకు మళ్ళీ ఉత్తరం రాస్తాం అనేవాళ్ళు. ఆ అమ్మాయికి అర్థమైపోయింది ఉద్యోగం రాదని. 21వ ఇంటర్వ్యూ మనం ఇప్పుడు చూస్తున్నాం సినిమాలో. 3 ఉన్నారు మేధావులు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఈ అమ్మాయి మధ్య మధ్యలో ఎక్కిళ్ళలాగా వస్తూ ఉంటే మంచినీళ్ళు ఇచ్చినారు ఇట్లా. సార్ ఇది మంచినీళ్ళతో తగ్గదు సార్, దీని పేరు టోరెట్ సిండ్రోమ్, న్యూరోనల్ జామ్ అయింది, మా అమ్మ చెప్పింది నాకు, మా డాక్టర్ కూడా చెప్పాడు. ఎక్కువ టెన్షన్ వస్తే ఇట్లా వస్తుంది, ఇట్లా గుద్దుకుంటూ ఆగుతుంది సార్ అని చెప్పింది. అప్పుడు ఈ ముగ్గురు ముఖాలు చూసుకున్నారు. చూసుకొని కళ్ళతోనే మాట్లాడుకొని నువ్వు వెళ్ళిరమ్మా, నీకు ఇంటికి ఉత్తరం రాస్తాంలే అన్నారు. ఈ అమ్మాయికి అర్థమైందో లేదా? ఏమర్థమైందమ్మా? ఇది కూడా పోయిందని లేచి వెళ్ళిపోతా ఉంది. ఆ ముగ్గురులోకి ఆయన అమ్మ 1 నిమిషం అన్నాడు. అక్కడే నిలబడి చెప్పండి సార్ అన్నది. నీకు సలహా ఇస్తే వింటావా అన్నాడు. పెద్దోళ్ళు సార్ మీరు సలహా ఇస్తే ఎందుకు ఇవ్వను? నేను చాలా మామూలుగా క్యాషువల్గా చెప్పింది అమ్మాయి. నువ్వు టీచర్ పోస్ట్కి అప్లై చేయగాక అన్నాడు. ఈ పిల్ల బతుకుతుంది టీచర్ కావాలని, దానికి పోస్ట్కి అప్లై చేయొద్దనేక మామూలుగా కోపం వస్తుంది కదా మనకి ఎట్ట కోపం వస్తుందో మా మగపిల్లలకి తెలుసు. అప్పుడప్పుడు మోటార్ సైకిల్ మీద పోతుంటారు, వెనక హార్న్ కొడితే పిచ్చ కోపం వచ్చి గుండెలను చూస్తారు. అదే నువ్వు పోతున్నావు, నువ్వు పక్కకి తొలగమని హార్న్ కొట్టిన నీకెందుకు కోపం వస్తుంది అంతే. అటు రాకపోతే ఈ కాలం మగపిల్లలు కాదని అనుకుంటుంటారు. వాళ్ళందరూ కాదులే చెప్తున్నాను. హార్న్ కొడితే గుండెలను చూస్తారు. నాకేదురైంది అనుభవం ఈ మధ్య. చాలా స్లోగా నా కారు పోతుంది. ర్యాష్గా 2 కుర్రోళ్ళు వచ్చారు మోటార్ సైకిల్ వేసుకొని. నేను స్లోగానే పోతున్నా, నా పక్క ఇట్ట అంటాడు వాడు ర్యాష్గా వచ్చి. అదంతా హీరోయిజం అనుకుంటున్నారు, అది కాదు హీరోయిజం. హీరోయిజం జనాన్ని కలుపుకపోవడం, వాళ్ళతో లింక్ ఏర్పాటు చేసుకోవడం హీరోయిజం, కానీ ఊరికొరికి కోప్పట్టు హీరోయిజం కాదు. ఎక్కడున్నాం మనం? ఈ అమ్మాయికి సలహా ఇచ్చారు ఇంటర్వ్యూయర్స్. అప్పుడు అమ్మాయి ఏమన్నదంటే, ఈ ఒక్క వాక్యం కోసం మీరు ఆ సినిమా చూడొచ్చు, ఏం పర్వాలేదు సార్. నేను ఒక మాట చెప్తా, మీకు ఇంతకు ముందు ఇంటర్వ్యూ జరగడానికి ముందు టోరెట్ సిండ్రోమ్ అంటే తెలుసా అని అడిగింది. మాకైతే తెలుసమ్మా, నువ్వే కదా ఇప్పుడు చెప్పినా, మాకు 5 నిమిషాల ముందు టోరెట్ సిండ్రోమ్ అంటే అని అన్నారు వాళ్ళు. సార్ ఇంత పెద్ద మేధావులు, ఇంత పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, మీకు 5 నిమిషాల్లో ఒక జబ్బు గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే టాలెంట్ నాకుంది, పిల్లలకి ఎందుకు చదువు చెప్పలేదు సార్? నేను ఈ వాక్యం కోసం ఆ సినిమా చూడొచ్చు. నేను 2 సార్లు చూసిన ఈ వాక్యం కోసం. అమ్మాయి టీచర్ అయింది. అవడమే కాదు, ఆ స్కూల్లో ఈ అమ్మాయికి ఎక్కిళ్ళు వస్తాయి. పనికిమాలిన అమ్మాయిని, పనికిమాలిన క్లాస్ 9వ తరగతి ఇచ్చారు ఈ అమ్మాయికి. పనికిమాలిన విద్యార్థులు గ్యారెంటీకి ఫెయిల్ అవుతున్న పేద విద్యార్థుల వాళ్ళని అద్భుతమైన మేధావులుగా తీర్చిదిద్దింది అమ్మాయి. రిటైర్మెంట్ రోజున ఈ పిల్లలందరూ వచ్చి ఆమెను వాటేసుకుంటుంటే, పిల్లలకే కాదు, ఆ టీచర్కి కాదు, మనకు కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి. అంత అద్భుతమైన సినిమా. మంచి సినిమాలు ఉన్నాయి, దయచేసి చూడండి. పనికిమాలిన సినిమాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడండి. ఎందుకు చూడకూడదో తెలియడానికి. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి అమ్మాయి క్లాసులు చదువుకుంటున్నాడు, చేయబట్టుకో లాక్కోపోతాడు. వాడు మెడికల్ స్టూడెంట్, మాకు అవమానం మా కాలేజీకి. లాక్కొని పోతాడు అంతే. ఈ అమ్మాయి వేరే ఉన్న పెళ్లి చేసుకుంటుంది, వీడు తాగడం మొదలు పెడతాడు, మందులు కూడా తింటాడు. ఇప్పుడు మొత్తం మందులు వచ్చినాయి కదా, తాగి వాడు ఆపరేషన్ చేస్తాడు. వాడికి చదువు వచ్చిందో నాకు అర్థం కాలే. ఎప్పుడు గాలి తిరిగి కుడుకోడు. చదువు వచ్చింది, ఎముకల డాక్టర్ అయ్యాడు, ఆపరేషన్ చేస్తాడు. ఆపరేషన్ మధ్యలో కళ్ళు తిరిగి కింద పడితే ఆపరేషన్ నర్సు పూర్తి చేస్తాడు. చూసారా సినిమా?
మీ అమ్మకో నాన్నకో వైద్యం అవసరమై మధ్యలో డాక్టర్ కళ్ళు తిరిగి కింద పడితే నర్సు ఆపరేషన్ పూర్తి చేస్తే మీరు ఒప్పుకుంటారా? నేను మెడికల్ కాలేజీలు అడిగినా ఇది ఒప్పుకోం సార్ అన్నారు. మరి ఎందుకు మెడికల్ స్టూడెంట్స్ పని కట్టుకున్న సినిమా చూశారు? పనికిమాలిన సినిమాలు అంటే ఇట్నే అంటారు. ఇట్లాంటి పనికిమాలిన సినిమాలు మనం ఆదరిస్తున్నాం కాబట్టి తీస్తున్నారు. దీనికంటే ఎనవ సినిమా యానిమల్. వాడు యానిమల్ కంటే హీనం. యానిమల్ కూడా అట్లా తెచ్చదు. యానిమల్ కూడా ప్రమాదం ఉందంటే తిరగబడుతుంది, ఆకలి అయితే జంతువులు వేటాడుతుంది. మామూలుగా మనుషులు అయితే యానిమల్స్ కంటే హీనమే. ఊరికూరికనే కోప్పడతాం, ఊరికూరికనే దాడులు చేస్తాం, తిడతాం, ఇప్పుడు అంతకంటే హీనం. ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. అంటే ప్రమాదంలో ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా జనరేషన్ ఈజ్ ఇన్ డేంజర్ టుడే. మీరు కరెక్ట్గా ఎట్లా అంచనా వేయాలో ఎట్లా చూడాలో నేర్చుకోకపోతే మీ జనరేషన్ నాశనం చేయడానికి అనేక మంది రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, మనం పోతాం. పరిపాలించే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, పరిపాలితులు మనం పోతాం. వాళ్ళకి అభిమానులుగా మారుతాం, పాలాభిషేకాలు చేస్తాం, వాళ్ళు ఏం చెప్తే తింటూ ఉంటాం. వాళ్ళు తమ ప్రయోజనమే చూసుకుంటారు, మన ప్రయోజనం మనం చూసుకోవాలి. మీరు మీకు చేతనంతలో పోరాడండి, మంచి కెరీర్ నిర్మాణం చేసుకోండి. ఫెయిల్యూర్స్ వస్తాయి. ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ఫైనల్ అండ్ సక్సెస్ ఈజ్ నెవర్ ఎండింగ్. సక్సెస్కి అంతం లేదు, ఫెయిల్యూర్ ఫైనల్గా. ఆల్ సక్సెసెస్ వాటికంటే ముందు ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ ఎప్పటికీ రాదు. ఫెయిల్యూర్స్ ఆర్ ఆల్వేస్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఫెయిల్యూర్ భయపడవద్దు. జీవితంలో ఫెయిల్యూర్స్ ఎదురైతే మీరు ఇంకా పిల్లలు, మేము చాలా చూసినాం జీవితం. మీ అందరికంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ నా లెక్కలో నేను చూసా కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. అది ఎండ్ కాదు, దట్ ఇస్ ద బిగినింగ్ ఫర్ సక్సెస్. అట్లాంటి ఒక సక్సెస్ స్టోరీ మీకు నేను పరిచయం చేసి నేను సెలవు తీసుకుంటా. ఆ సక్సెస్ స్టోరీ సమ్హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మై లైఫ్. మీరందరూ రేపు పొద్దున్న ఇంజనీర్లు అవుతారు. బహుశా నా కథ మీకు స్ఫూర్తిస్తే సంతోషం. నేను హెర్నీ ఆపరేషన్లు చేస్తాను, అంటే గజాల్లో పేగు బయటకు వస్తే ఆపరేషన్ చేస్తాను. అట్లాంటి రకరకాలు మా వాడు చెప్పాడు చేస్తాం. ఆ హెర్నీ ఆపరేషన్ చేసేటప్పుడు ఒక వలని వాడతాం, మెష్. ఆ మెష్ని జాన్సన్ కంపెనీ, అమెరికా కంపెనీ 15 సెంటీమీటర్స్ ఇంటూ 7.5 6,000కి అమ్ముతారు. 30 ఇంటూ 30 సెంటీమీటర్స్ 14,000కి అమ్ముతారు. ఎట్లా ఇంత ఖరీదు పెట్టి నా జనానికి ఎట్లా ఆపరేషన్ చేయాలా? పెద్ద ప్రాబ్లం నాకు 1995 ఎదురైంది. ఒకరోజు కర్నూలులో విక్టరీ ట్యాక్స్ పక్కన ఎంపోరియం ఒకటి ఉంది. అక్కడ బెంగళూరు ఎంపోరియం దాని పేరు. మా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వాళ్ళ నాన్నది అది. అక్కడ కూర్చొని ఉన్నా, అక్కడ ఇది కనపడదు నాకు. ఏంటిది? నైలాన్ దోమతెర. ఇది జాన్సన్ కంపెనీ వాళ్ళు చేసే దానిలాగే ఉంది. దీని మీటర్ కొనుక్కపోయి కడి చేసి ఆటోకులో చేసి నా పేషెంట్కి వాడేసాను. అప్పుడు మీటర్ 50 రూపాయలకి అమ్మాడు నాకు. ఇది ఎక్కడ తయారైందని ఎత్తుక్కుంటూ వెళ్ళా. తమిళనాడులో కరూర్ అనే ఊళ్ళో తయారవుతుంది. 5 ఎకరాల ఏరియాలో దోమతెరల ఫ్యాక్టరీ ఉంది. అక్కడ అడిగే మీటర్ ఎంత అని. మీటర్ లెక్కన అమ్మం సార్, మేము 100 మీటర్లు అయితే అమ్ముతాం అన్నారు. ఎంత అంటే 16 రూపాయలు అన్నారు. 16 రూపాయల మీటర్లో 30 ఇంటూ 30 సెంటీమీటర్ సైజ్ ఎన్ని ముక్కలు వస్తాయి? 10 వస్తాయి. ఇప్పుడు ఒక ముక్క ఎంత? ₹1.60. జాన్సన్ కంపెనీ అమ్మేది ఎంత ముక్కని? 16,000. ఇది ₹1.60. నేను ఒక మామూలు మనిషిని. వెన్ ఐ ఆమ్ ఏబుల్ టు ఇన్వెంట్ సంథింగ్, వై కాంట్ యూ? నేను ఒక మామూలు మనిషిని, ఒక కొత్త వస్తువుని నేను కనిపెట్టలేదు. దోమతెరని దీన్ని హెర్నియాగా వాడొచ్చు అని కనిపెట్టినా.
దట్ ఈస్ మై ఇన్వెన్షన్. నేను చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? ఇది ఇంకొక దానికి వెనక్కి వస్తున్న తర్వాత కనుక్కున్నా, మహిళల్లో, మధ్య వయసు మహిళల్లో ఎక్కువ నవ్వినా, దగ్గినా, తుమ్మినా మూత్రం తెలియకుండా పడిపోతుంది. దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని పిలుస్తారు. దానికి TOT అని ఒక ఆపరేషన్ ఉంది. ఇట్లాంటి మెష్ వాడతారు. గైనేకేర్ అనే పేరుతో ఆ మెష్ని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు 25,000కి అమ్ముతారు. 30x30 సైజు ఉండే ఈ ముక్కలోంచి 12 వస్తాయి. అట్లాంటి 30x30 నాకు ఎంత అయింది? ₹60. 12 ముక్కలు చేస్తే ఎంత అవుతుంది? 15 పైసలు. వాడు 25,000కి అమ్ముతాడు. నేను 15 పైసలకి ఇవ్వగలను. 15 పైసా. I am using this now for my patients. More than 400 patientsకి ఆపరేషన్ చేశాను నేను. ఆల్ ఆర్ హ్యాపీ. తర్వాత వాళ్ళు నవ్వినా, తుమ్మినా, తగ్గిన మూత్రం పడిపోదు. అటువంటి ఆపరేషన్కి అది ఉపయోగపడుతుంది. జస్ట్ టు ఎంకరేజ్ యూ ఐఎమ్ షోయింగ్ దిస్. ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ సిన్స్ 1995. అంటే దాదాపు 30 years నుంచి చేస్తున్నా. ఐ అప్లైడ్ ఫర్ ఎ పేటెంట్. దయదలిచి పేషెంట్ ఆఫీస్ వారు, మద్రాసు వాళ్ళు ఇంతవరకు నాకు పేటెంట్ ఇవ్వాల. అది వేరే స్టోరీ. అట్లాంటి వాటిల్లో మన డైరెక్టర్ గారు సలహా ఇవ్వగలరు. ఇట్లా పోతే పేటెంట్ దొరుకుతుంది నాయన. ఎనివే వాళ్ళు ఇవ్వకపోయినా బాధ లేదు. ఇప్పుడు మన దేశంలో 100 సెంటర్స్ నా దగ్గర కొనుక్కెళ్తాయి. నేను కొంచెం అది PTO స్టెరిలైజ్ చేయడానికి ఖర్చు తీసుకొని ఇచ్చేస్తుంటే, ఎవరైనా ఫ్రీగా క్యాంపులు జరిపితే ఎన్ని వందల వేలైనా ఫ్రీగా ఇవ్వగలరు. నాకెంత ఖర్చు అవుతుంది? రూపాయి ఖర్చు అవుతుంది. ఇప్పుడు నా దగ్గర 200 మీటర్లు పెట్టుకొని ఉన్నా. ఇప్పటికి 3 ఏళ్ళు లేదు, అయిపోవాలి. అది ఇంకా ఉంది. ఎస్, యూ హ్యావ్ టు డిఫైన్ ఎవ్రీథింగ్. సాధించడానికి దేన్నైనా ఎదుర్కొని పోరాడాల్సిందే. అండ్ నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ యువర్ ట్రయల్స్ in getting success. With that message, I close. Thank you.